ఒక ఉద్యోగికి ఎన్ని జీతాలు వస్తాయి? ఇదేం ప్రశ్న? ఒకటే జీతం వస్తుందంటారా? కరెక్టే, కానీ తెలంగాణలో మాత్రం కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు 2 జీతాలు వస్తున్నాయి. అది కూడా లక్షల్లో. అవును, ఇది నిజంగా నిజం. ఇంతకీ ఈ డబుల్ శాలరీ కథేంటి? ఎలా సాధ్యమైందా అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఆధార్ నంబర్ను ఉపయోగించి ఒకే వ్యక్తి 2 వేర్వేరు ప్రభుత్వ శాఖల నుంచి అక్రమంగా జీతాలు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్థిక శాఖ నిర్వహించిన డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్ ప్రక్రియలో ఈ అక్రమార్కుల గుట్టు రట్టయింది. ఇప్పటి వరకు జరిపిన ప్రాథమిక విచారణలో 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఒకే సమయంలో 2 శాఖల నుంచి 2 జీతాలు డ్రా చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో సంబంధిత శాఖాధిపతులకు సీఎస్ మెమో జారీ చేశారు. వారం రోజుల్లో అన్ని శాఖల్లో విచారణ జరపాలని ఆదేశించారు. శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ 40 మంది డ్రా చేసిన లక్షల రూపాయల జీతాలను కూడా రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2 శాఖల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేసిన ఉద్యోగుల్లో హోంశాఖలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులే అధికంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో ఉద్యోగుల వివరాలను ఆధార్ను లింక్ చేసింది. దీంతో ఈ 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఒకచోట తమ ఆధార్ కార్డును ఉపయోగించగా మరో చోట డూప్లికేట్ ఆధార్ కార్డు నంబర్ను వినియోగించినట్లుగా తేలింది. వేర్వేరు పేర్లతో పాటు ఒకే ఆధార్ నంబర్ను చూపించి లక్షల్లో జీతాలు డ్రా చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. కొందరు ఒకే శాఖ నుంచి 2 జీతాలు తీసుకుంటుండగా మరికొందరు తమ పేర్లు మార్చి వేర్వేరు శాఖల నుంచి లక్షల్లో జీతాలు డ్రా చేసినట్లుగా తేలింది. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కోడెం నరసింహమూర్తి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లోని బజ్జాని చిన్నమ్మాయి పేరుతో 2 జీతాలు తీసుకుంటున్నాడు. హోంశాఖలో పనిచేస్తున్న ఎన్ మదన్ పంచాయతీరాజ్ శాఖలో బిక్కసాని లతా పేరుతో శాలరీ డ్రా చేశారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న నిమ్మ ఎన్ఆర్ సరిత ఎంఏయుడిలో బి విద్యాసాగర్ పేరుతో జీతాన్ని డ్రా చేశారు. కుమ్మరి నిర్మల వేర్వేరు ఆధార్ నంబర్లతో ఒకే శాఖలో 2 జీతాలను పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా 40 మంది ఉద్యోగుల్లో కొందరు ఒరిజినల్ ఆధార్తో పాటు డూప్లికేట్ ఆధార్ కార్డు నంబర్ను ఉపయోగించారు. కొందరు మాత్రం ఒకే ఆధార్ నంబర్ను 2 ఉద్యోగాలకు చూపించినట్టుగా తేలింది. ఒక ఉద్యోగి ఒకేసారి 2 జీతాలు ఎలా డ్రా చేశారు అనే విషయంపై లోతుగా దర్యాప్తు జరపాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇలా ఉంటే కాంట్రాక్టులు, అవుట్సోర్సింగ్, డైలీ వైజ్ ఉద్యోగుల నియామకాల్లో ఇంకా ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా మోసాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రత్యేక విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ అనంతరం అక్రమంగా జీతాలు పొందిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం